గారు రామ్ గారు ఓకే సార్ ఎక్కడ సార్ రామ్ గారు సార్ సార్ రాజశేఖర్ గారు సార్ సార్ ప్లీజ్ కొంచెం ముందుకు రండి సార్ ప్లీజ్ ఫ్రెండ్స్ రండి సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం ముందుకు రండి సార్ ఒక 5 minutesలో మనం కలుస్తాను సార్ ఇక క్యూ అండ్ అయిపోయాను రండి ముందుకు రండి ప్లీజ్ రండి 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 ప్లీజ్ యా రామ్ గారు క్వశ్చన్ కూర్చోండి సార్ ముందు కూర్చోండి పిలుద్దాం యా రామ్ గారు సార్ సార్ కన్ఫ్యూషన్ తగ్గించుకుంటే ఒక నిమిషం నేను మాట్లాడతాను డెఫినెట్లీ అండి రైట్ ఏది సినిమా అయినా సరే కొంచెం పోస్ట్ పోన్లు అవుతూ ఉంటాయి కొంచెం ప్రీపోన్ అవటం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు సార్ మీ పురుషోత్తముడు గురించి మీ పురుషోత్తముడు సినిమా గురించి మాట్లాడితే మీరు 26 నిమిషాలు కంటే కూడా ఎక్కువ మాట్లాడతారు 26వ తారీఖు రిలీజ్ అవుతుంది అవునండి ఆ ప్రెజర్ అయితే బాగా కనబడుతుంది కరెక్ట్ ఈ పురుషోత్తముల్లో మీరు ఇక్కడ పబ్లిసిటీ చేస్తుంటే బయట మీ హీరో పబ్లిసిటీ గట్టిగానే చేస్తున్నాడు ఓకే అందువల్లే ముందుకు వస్తున్నారా సినిమాకి లేకపోతే ఎందువల్ల ముందుకు వస్తున్నారు యాక్చువల్గా మా సినిమా కంప్లీట్ అయ్యి వీఆర్ ప్లాన్ ఫర్ ఆగస్ట్కి ప్లాన్ చేయాలని 2-3 నెలల క్రితమే డిసైడ్ అయ్యామండి ఎందుకు షూటింగ్ అయిపోగానే టెంటేటివ్గా ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సింది సో మేము ఆగస్టు 2వ తారీఖున రిలీజ్ చేయాలి సో మేము దానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నాము కానీ అదే రోజు హీరో గారి ఇంతకు ముందే కంప్లీట్ అయిన వేరే సినిమా ఒకటి అదే రోజు వాళ్ళు అనౌన్స్ చేసేసారు సో మేము ఏదైతే థియేటర్స్ పెట్టుకున్నామో ఏదైతే ప్రమోషన్స్ ప్లానింగ్ క్యాలెండర్ సెట్ చేసుకున్నామో అది కొంచెం డిస్టర్బ్ అయింది సో వీ జస్ట్ హ్యావ్ టు గో బ్యాక్ వెనక్కి వెళ్ళాలి 9వ తారీఖు కానివ్వండి లేకపోతే 15వ తారీఖు కానీ అలా ముందు వెనక్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది 15వ తారీఖు ఒక పెద్ద హీరో సినిమా వస్తుందండి సో మనకి ఇస్మార్ట్ శంకర్ వస్తుంది సో మాకు వేరే దారి దొరకలేదు సో ఏంటంటే ఒకేసారి ఒక వారం వ్యవధిలో ఒకే హీరోది వస్తే ఇద్దరికీ అంత మంచిగా ఉండదు కాబట్టి మేము ప్రొడ్యూసర్ గారు డిస్కస్ చేసుకొని ఇట్ ఈస్ బెటర్ టు కమ్ ఫార్వర్డ్ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కానీ మాకు ఎందుకంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి చేసాము కాబట్టి ఎంత లేట్ అవుతూ ఉంటే ప్రొడ్యూసర్ మీద అంత భారం పడిపోతూ ఉంటుంది సో కొంచెం ముందుకు రావడం వల్ల కొంచెం ఈ చిన్నపాటి కన్ఫ్యూజన్ అండి బట్ సినిమా మంచిగా వచ్చిందనే ఆనందం ఎక్కువ ఉంది సార్ అంటే కష్టం మామూలుగా చాలా కష్టం ఉంటుందండి ఎందుకంటే వెనక్కి వెళ్ళటం అంటే ఈజీనే కానీ ముందుకు రావడంతో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఫస్ట్ థియేటర్స్ అండి ముందు డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఒక ప్లాన్ ప్రకారం ఉంటారు సార్ ఎందుకంటే పెద్ద సినిమాలు ఇప్పుడు రేపు 20వ తారీఖున ఒక హాలీవుడ్ ఫిల్మ్ ఒకటి ఉందండి ఒకటి పాన్ ఇండియా ఫిల్మ్ ఒకటి ఉందండి దాంట్లో ఒక చిన్న రీజనల్ ఫిల్మ్ లాగా మేము వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళని ఎదుర్కొని ముందుకు వచ్చి నిలబడటానికి ఏంటంటే మాకు ప్రమోషన్స్ చాలా గట్టిగా ఉండాలి దేవుడి వల్ల టీజర్స్ ట్రైలర్ సాంగ్స్కి మంచి స్పందన కలుగుతూ ఉంది మేము దాన్ని అడ్డుపెట్టుకొని వీళ్ళందరినీ కన్విన్స్ చేసుకుంటా ఈ కొంచెం ప్రమోషన్స్ని కొంచెం మేము డిస్టర్బ్ అయినా పర్లేదు ముందు మనకి రిలీజ్ చాలా గ్రాండ్గా జరగాలనే ఉద్దేశంలో ఈ రిలీజ్కి సంబంధించిన ఇబ్బందులు తప్ప వేరే ఇబ్బందులు మాకు పెద్దగా కలగలేదు హాసిని గారు మేడం అది ఏ సినిమాకైనా హీరోయిన్ అనేది ఒక క్యారెక్టర్ లాగానే ఉంటుంది మామూలుగా లెక్క చేసుకుంటే కానీ ఈ సినిమా మీ వల్లే స్టార్ట్ అయిందని డైరెక్టర్ గారు చెప్పారు అది ఏంటి సార్ మేడం అది దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ యాక్చువల్లీ నాకు స్టోరీ అండ్ రామ్ సార్ కూడా ముందు నుండి తెలుసు అండ్ స్టోరీ కూడా ముందే వినిపించారు సో తర్వాత మేమిద్దరం అనుకున్నాం ఈ మూవీ అంటే ఎలా కూడా చెయ్యాలి అలా సార్కి నేను చెప్పాను సార్ మనం చేద్దాం నేను సపోర్ట్ చేస్తాను సో నాకు అంటే శ్రీదేవి ప్రొడక్షన్ శ్రీదేవి అని నాకు తెలుసు సో సార్ ఒకసారి మీరు పరిచయం చేపిస్తాను మీరు మాట్లాడండి ఆయన ముందు తీసుకువెళ్ళండి హోప్లీ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ నాది కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుందని మేము సపోర్ట్ చేసుకొని అలా వచ్చాం ప్రస్తుతానికి బయట అంతా వినపడుతుంది రాజ్ తరుణ్ లావణ్య అది ఇష్యూస్ దీనికి సంబంధించి మీకు ఎంతవరకు తెలుసు రాజ్ తరుణ్ ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు అంటే నేను యాక్ట్ చేశానని సెట్లో చాలా ప్రాపర్గా ఉండేవారు అండ్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయినా నేర్పించేవారు బికాజ్ నేను కొత్త నేనేం ఎక్కువ మాట్లాడలేదు సో సెట్ వరకు అండ్ షార్ట్స్ అయిన తర్వాత తన వ్యానిటీలో తను వెళ్ళిపోయేవారు నేను నా వ్యానిటీలో అండ్ పెద్ద హీరో అని నేను ఎక్కువ ఏం మాట్లాడేదాన్ని కాదు వన్స్ కెమెరా ముందు వచ్చిన తర్వాత కొన్ని నాకు ప్రాబ్లమ్స్ ఉంటే డైలాగ్స్ బట్టి నేను అడిగేదాన్ని దట్స్ ఇట్ ప్రొడ్యూసర్ గారు ఒక ఏదైనా కూడా ఎంత కళాత్మకమైందో కూడా అది మార్కెట్ని బట్టే ఉంటుంది ఒక సినిమా అనేది వాల్యూస్ మీ పాయింట్లో రాజ్ తరుణ్ గారి మార్కెట్ ఎంత అనుకుంటున్నారు
దీనికి ఎంత పెద్ద బడ్జెట్ ఇందాక నుంచి డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఎంత ఎక్సెస్ బడ్జెట్ అయింది అనుకుంటున్నారు? ఏ ప్రొడ్యూసర్ని అడిగినా వాళ్ళు ఏదైతే బడ్జెట్ తీసుకెళ్తారో దానికంటే ఎక్సెస్ అవుతుందండి. అది ప్రతి ఫిలింకి అది అయ్యేదేనండి, అందులో కొత్తదేం లేదండి. రామ్ గారు ఇక్కడ ఇక్కడ ఇది ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు, సినిమా గ్రాండ్గా వచ్చిస్తున్నారు. చూస్తే స్టార్ కాస్ట్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. హీరో అంటే పర్సనల్ ప్రాబ్లం వల్ల ప్రమోషన్కి రావట్లేదు, మిగతా స్టార్ కాస్ట్ కూడా ఎక్కువ కనిపించట్లేదు ఎందుకండి ప్రమోషన్లో? ఇప్పుడు మీరు స్టార్టింగ్ మీరు లేట్గా వచ్చినట్టున్నారు. ఫస్ట్ మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందే బ్రహ్మానందం గారితో. బ్రహ్మానందం లాంటి గొప్ప నటుడిని మించిన ఓపెనింగ్ ఏ సినిమాకి ఎవరికి దొరుకుతుందండి? సో మిగతా అంతా చాలా సపోర్ట్ ఉందండి. అయితే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్నే. మిగతా సపోర్ట్ ఎందుకంటేనండి, చిన్న యాక్టర్లు లేకుండా మనకి ప్రకాష్ రాజ్ గారు, రమకి పెద్ద లెజెండ్స్ ఉన్నారు ఈ సినిమాలో. ఇది వర్కింగ్ డే అండ్ పగలు పెట్టేశాం ఇది. సో పాపం వాళ్ళందరూ అటెండ్ అయ్యేవాళ్ళు. ప్రకాష్ రాజ్ గారు కూడా మన హైదరాబాద్లో ఉన్నారు. కానీ వీళ్ళందరికీ ఏంటంటే, మా టైం మేము సాయంత్రం 5 గంటలది నిన్న మేము 5 గంటలకి మార్నింగ్ 11 గంటలకి షిఫ్ట్ చేయడం జరిగింది డ్యూ టు సమ్ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్. అంతేగాని అందరూ అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. హీరో గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ లేకుండా ఏం లేదు. కాకపోతే వాళ్ళు ముందుకు వచ్చి మనకు కనబడలేకపోతూ ఉన్నారు. కానీ తెర వెనక కానివ్వండి, మోరల్ సపోర్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ సపోర్టింగ్ ఆ ఫిల్మ్. ఓకే అండి, విషయాలు. సో రామ్ గారు ఇక్కడ హాయ్ అండి. సో ఇందాక నుంచి అందరూ అంటున్నారు, మీరు కూడా అంటున్నారు స్టార్ కాస్టింగ్ ఉంది అని చెప్పి. ఎంత స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సినిమాలకి అదే ప్లస్ అవుతుంది, కొన్ని సినిమాలకి అదే మైనస్ అవుతుంది. కథ మీరెంత నమ్ముకున్నా మన పెళ్ళి ఎప్పుడు మనకు ముద్దే, అలాగే మీ కథ మీకు ఎప్పుడు ముద్దే. సో ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ స్టార్ కాస్టింగ్ మీకు ఎంతవరకు బాగా సపోర్ట్ చేస్తుంది సినిమాకి అని అనుకుంటున్నారు? సరే అండి, ఎందుకంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఒక్కోసారి స్టార్ కాస్ట్ బరువు అయిపోయి కథ కన్నా ఎక్కువ బరువు అయిపోయిన సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. సో ఈ విషయం నాకు ముందే తెలుసండి. ఎందుకంటే ముందు ఎప్పుడైతే ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ గారు వాళ్ళ అంత పెద్ద యాక్టర్స్ని, మురళీ శర్మ గారు, బ్రహ్మానందం గారిని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పరిధి, వాళ్ళ పాత్ర పరిధి, వాళ్ళ కథలోకి ఏమాత్రం ఉపయోగపడుతున్నారనేది 1కి 15 సార్లు బేరీజు వేసుకున్నామండి, డిస్కస్ చేసాం. ఏ పాత్ర అయితే కనబడగానే స్టేజ్ మీద ఒక్కసారి థియేటర్లో ఆడియన్స్ నోరు తెరుచుకొని చూడాలో అలాంటి పాత్ర వెతికి మేము ప్రకాష్ రాజ్ గారిని తెచ్చుకున్నాండి. ఏ మనిషి అయితే, ఏ యాక్టర్ అయితే కళ్ళతో శాసించగలదో దానికోసం రమ్యకృష్ణ గారిని తీసుకున్నామండి. ఎవరైతే గుండెలతో, కళ్ళతో ఒక ఆప్యాయాన్ని కురిపించగలుగుతారో దానికోసం మురళీ శర్మ గారిని తీసుకున్నాండి. అతను కనబడగానే థియేటర్ ఊగిపోవాలో బ్రహ్మానందం గారిని తీసుకున్నాడు. సో మా కథలో పాత్రలు ఏవైతే బిహేవ్ చేస్తాయో ఆ బిహేవియర్ మేరకే ఆ పాత్రలను తీసుకోవడం జరిగింది. కానీ మేము ఎక్కడ లోగా ఆలోచించుకున్న ప్రొడ్యూసర్స్ కూడా శ్రీదేవి ప్రొడక్షన్స్ మొట్టమొదటి ఫిల్మ్ కాబట్టి గ్రాండ్గా చేయాలి. చాలా మీరు అందరూ అంటున్నట్టు, సార్ అన్నట్టు హీరో మార్కెట్ తక్కువ చిన్న హీరో కానీ మేము ఎక్కడ ఆలోచించకుండా కథకి అవసరమైనంత మేరకు ఒక మంచి సినిమానే ఇద్దామనే తత్వంతోనే ముందుకు వెళ్ళామండి. డాక్టర్ రమేష్ గారు హాయ్ సార్. మీరు బిజినెస్లో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాను, చాలా బిజినెస్లు ఉన్నాయి. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి కొంచెం రిస్కీ బిజినెస్. సో మీరు ఏ క్యాలిక్యులేషన్స్లో సినిమాలోకి ఎంటర్ అయ్యారు? ఈ కథలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? కథ అనేది ఒక ఛాలెంజింగ్ అండి. అంటే మీరు మూవీ చూస్తే మీకు బాగుంటుంది. కాకపోతే బిజినెస్ అనేది ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉంటుందండి. ఏ బిజినెస్ అయినా తీసుకోండి, అందులో రిస్క్ ఎలాగా ఉంటుంది. అయితే ఇది మనం క్యాల్కులేటివ్లీ దీన్ని మనం తయారు చేసామండి. అంటే నా లెక్క ప్రకారం చాలా లో రిస్క్ దీనిలో, కానీ దీనికి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. అందుకని మేము దీన్ని ప్రొసీడ్ అయ్యామండి. ఓకే సార్. డైరెక్టర్ గారు సార్, విజువల్ చూస్తుంటే మాకు మహేష్ బాబు శ్రీమంతుడు, మహర్షి అవి కనపడుతున్నాయి. కరెక్ట్. ఫార్మర్స్ అవిని. సో ప్లస్ కాస్టింగ్ కూడా, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు. స్పాన్ ఎక్కువ ఉన్న సినిమా అనిపిస్తుంది. ఇంత స్పాన్ పెద్దదైన సినిమాకి రాజ్ తరుణ్ ఎంతవరకు న్యాయం చేశాడు? రాజ్ తరుణ్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? సో ఇది ది క్వశ్చన్ ఈజ్ ద వే అరౌండ్ అండి. రాజ్ తరుణ్ గారు తీసుకొని కథను తయారు చేస్తూ మార్గంలో వీళ్ళందరినీ తీసుకోవడం జరిగిందండి. వీళ్ళందరి మధ్యలోకి రాజ్ తరుణ్ గారు రాలేదు. సో మేమేంటంటే అండి, ఈ కథ చాలా పెద్దది, 100% కథ పెద్దది. సో రాజ్ తరుణ్ గారిని ఇప్పటిదాకా మనం ఒక లవర్ బాయ్ లాగా, ఒక బబ్లీ క్యారెక్టర్, ద బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చూసాము. మంచి నటుడు అని అందరికీ తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితమైన నటుడు, వన్ ఆఫ్ ది గుడ్ యాక్టర్స్. అలాంటి వ్యక్తిని ఒక స్టెప్ పైకి ఎందుకు తీసుకొని వెళ్ళకూడదు అనేది నేను బాగా నమ్మానండి. ఒక కథ అంటే ఇదేదో హాలీవుడ్ ఎక్కడో స్పేస్ నుంచి తీసుకొచ్చిన కథ కాదు.
చాలా సాధారణ మట్టిలోంచి కథ, అరే మనకు ఎక్కడో చూసినట్టుగానే ఉంటుంది అనిపిస్తుంది. కానీ దాన్ని రాజ్ తరుణ్ లాంటి వ్యక్తి పోర్ట్రే చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది ఒక కొత్త ఫీలింగ్ కలుగుతుంది. మీరు చూస్తున్నప్పుడు కొంతమంది నాతో అన్నారండి, శ్రీమంతుడు మహర్షి పోలిక కనబడతా ఉన్నాయండి. మీరు థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్. ఇంతకుముందు ఇండియన్ స్క్రీన్ మీద చూడండి, ఒక కొత్త బ్యాక్డ్రాప్ని కథకి ఇష్యూగా తీసుకోవడం జరిగింది. ప్లాట్ పాయింట్ ఏదైతే ముందు కారణం ఉంటుందో అది కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని రాసాం. నిజ జీవితంలో జరిగిన ఒక కుర్రాడి జీవితంలో జరిగిన ఒక సంఘటన నన్ను ఆశ్చర్యం చేసి దాన్ని కథ రాయడానికి ముందుకు తీసుకెళ్ళింది. సో మీరు ఆల్ ది వే ఒక కొత్త కథని, ఒక కొత్త బ్యాక్డ్రాప్ని చూడబోతా ఉన్నారు. ఇది మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతానండి. సో మీరు ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టు పాన్ ఇండియా 5 లాంగ్వేజ్ల్లో ప్రీఫోన్ అయింది కదా, ఇప్పుడు 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా, లేకపోతే తెలుగు తర్వాత చూద్దాం? ప్రీపోన్ అవటం వల్ల మాకు 5 లాంగ్వేజ్లు రెడీగా ఉన్నాయండి. వీ ప్లాన్ ఫర్ 5 లాంగ్వేజెస్ రిలీజ్. ప్రీపోన్ అవటం వల్ల తెలుగు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో ఈ తెలుగు ముందు కాన్సన్ట్రేట్ చేసి దీన్ని మంచి సూపర్ సక్సెస్ చేసుకున్న తర్వాత వెంటనే మిగతా లాంగ్వేజెస్ అన్ని లాక్ చేస్తామండి. అన్ని రెడీగానే ఉన్నాయి. వీ జస్ట్ హ్యావ్ టు రిలీజ్ ఇప్పుడు తెలుగు సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. మిగతా లాంగ్వేజెస్ కూడా పాన్ ఇండియా లాగా రిలీజ్ అవుతాయి. వితిన్ వారం 10 రోజుల వ్యవధిలో ఆ ప్లాన్ చేస్తున్నామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామ్ గారు హియర్. సార్ రాజ్ తరుణ్ గారు ఎందుకు రాలేదు కార్యక్రమానికి? రాజ్ తరుణ్ గారు బయట ఒక ఇష్యూ నడుస్తున్నాను, పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆయన రాలేదండి. ఆయన ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇబ్బందుల్లో ఉన్నారు. సో దానివల్ల మేము అర్థం చేసుకున్నాం, ఆయన అందుబాటులో లేరు. కాబట్టి మా ముందు సినిమా అనేది అందరి సినిమా చేశారా మీరు? ఈ ప్రోగ్రామ్ ఉందని ఏమనండి, ఈ ప్రోగ్రామ్ ఉందని ఇంటిమేట్ చేసాం. ఆయన హీ సపోజ్ టు సెండ్ మీ ఒక వీడియో బయట కూడా పంపించాల్సింది ఉంది. సో దీనికి మేబీ ఆ మధ్యలో ఫోన్ ఒకటి మాకు అందుబాటులో రాకపోవడం వల్ల బయట రాలేదు, లేకపోతే ఆయన మాకు బయట ఒకటి పంపించాడు. ఆయన పురుషోత్తముడనే భావిస్తున్నారా మీరు? ఆయన చేసిన పాత్ర 110% పురుషోత్తముడే అండి. పాత్ర పురుషోత్తముడు. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్కి, మన పర్సనల్ ప్రాబ్లమ్కి సినిమాకి లింక్ పెట్టలేము. రామ్ గారు హియర్. యాక్చువల్లీ తెలుగు ఫిలిమ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి హీరో లేకుండా చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండి, ఆయన ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు మనం దాని గురించి అందరికి ప్రపంచం అంతా తెలిసిన విషయం ఆయన ఎందుకు రాలేకపోతున్నారు. మన కుటుంబంలో ఒక వ్యక్తి ఒంట్లో బాగోపోతేనో సరిగ్గా పని చేయలేకపోతున్నా కుటుంబంలో మిగతా వ్యక్తులు సభ్యులు ఆ పని చేస్తారు. ఇంట్లో అమ్మ అన్నం వండట్లేదని మనం పస్తులు పడుకోం, నాన్న వండుతాడు, అక్క వండుతుంది. అలాగే ఈ రోజున హీరో గారు అందుబాటులో లేనప్పుడు హీరోయిన్ ఉన్నారు, మనకి ప్రొడ్యూసర్ ఉన్నారు, నేనున్నాను, యాక్టర్స్ వచ్చారు, చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇట్స్ అ కంబైన్డ్ ప్రాజెక్ట్ అండి. ఒక మనిషి లేరు, ఉంటే బాగుండేది, ఆయన అందుబాటులో లేరు కాబట్టి. కానీ మేము ఆయన లేకపోయినా